హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ మధ్య కాలంలోని మోకాళ్ళ నొప్పి అనేది అతి సామాన్యంగా కనిపిస్తుంది. చాలా మంది వ్యూవర్స్ కామెంట్లో మోకాళ్ళ నొప్పికి ఏదైనా మంచి చిట్కా చెప్పండి, ఎటువంటి ట్రీట్మెంట్ ద్వారా పెయిన్ కిల్లర్ లేకుండా నొప్పి తగ్గించుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒకప్పుడు చాలా వృద్ధులకి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రమే మోకాళ్ళ నొప్పి వచ్చేది. ఈ రోజున 30-40 ఏళ్ళ వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పిని కంప్లైంట్ చేస్తున్నారు. అవును సార్. అగైన్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్, అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ లైఫ్ స్టైల్, వీటి వల్ల అయ్యుండొచ్చు. సో అటువంటి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆ సివియర్ పెయిన్ తట్టుకోలేక అసలు నడవలేము, లేచి కూర్చోలేము, నించోలేము, మెట్లు ఎక్కలేము, మెట్లు దిగలేము, ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఏంటంటే ఎలాగైనా ఆ ఇబ్బంది నుంచి, ఆ పెయిన్ నుంచి మనం బయటికి రావాలి అనేటువంటి దీనివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు. కొన్నాళ్ళు పని చేస్తుంది, ఇంకా పని చేయట్లేదు, ఇంకా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు, అది కూడా పని చేయట్లేదు. స్టెరాయిడ్స్ వేసుకుంటున్నారు. ఆ స్టెరాయిడ్స్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అవి ఏంటంటే వేసుకోగానే నిద్ర వచ్చేస్తుంది. అలాంటి స్లీపింగ్ పిల్స్ లాంటి పెయిన్ కిల్లర్స్, ఇలాంటివన్నీ కాంప్లికేటెడ్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకోవడం, అవి లోపలికి వెళ్ళి లివర్ మీద అటాక్ చేయడము, లివర్ కానీ కిడ్నీ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోవడము, ఇలాంటి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. పెయిన్ కిల్లర్స్ అనుకుంటున్నాం కానీ బట్ దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా దారుణంగా అయితే ఉంటున్నాయి. సో ఎప్పుడు కూడా డిసీజ్ కన్నా ట్రీట్మెంట్ ఘోరంగా ఉండకూడదని హిపోక్రటిస్ అంటారు. ఇప్పుడు ట్రీట్మెంట్ వల్ల, ఈ వాడుతున్న పెయిన్ కిల్లర్స్ వల్ల, యాంటీబయాటిక్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ రిపోర్ట్ అనమాట. అందువల్ల పెయిన్ కిల్లర్ ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, ఆ సివియర్ పెయిన్ నుంచి ఎలా బయటకు రావచ్చు, ఆ పెయిన్ కానీ వాపు కానీ తగ్గాలంటే ఏం చేయొచ్చు అనేది మనం రకరకాల వీడియోస్ ఇంతకుముందు చేస్తున్నాం. పతల పోటలిస్ వేదమని, జాను లేపమని, ఇలాంటి మోర్ వీడియోస్ చూసే మిమ్మల్ని ఇలా కామెంట్ రూపంలో అడుగుతున్నారు సార్, నీ పెయిన్స్ కి చెప్పండి అని. మంచి సబ్జెక్ట్ సార్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది. అసలు ఆ నీ పెయిన్ సివియర్ గా వేధిస్తూ ఉంటే అసలు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అంటూ ఆయుర్వేదంలో ఏమున్నాయి సార్? ఆయుర్వేదంలో మనము పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తాం. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం బాడీలో టాక్సిన్స్ ని, ఏవైతే ఏ టాక్సిన్స్ వల్ల ఈ అరిగిపోవడం అనేది జరుగుతుందో ఆ టాక్సిన్స్ ని బయటకు పంపించే ప్రయత్నంలో కొన్ని పంచకర్మ చికిత్సలు చేస్తాం. అండ్ ఆ పంచకర్మ చికిత్సలు చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపించే నేపథ్యంలో మళ్ళీ కొత్త టాక్సిన్స్ రాకూడదు కదా లోపలికి. అందుకని ఏం చెప్తామంటే పంచకర్మ చికిత్సలు చేసుకున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడద్దు అని చెప్తాం. ఎప్పటి నుంచో పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్ వాడడం మానేగానే సివియర్ పెయిన్ పెరిగిపోతుంది, వాళ్ళు లబోదిబో ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ తగ్గించడం కోసం జానుధార అనేటువంటి ఒక చికిత్స చేస్తాం. జాను అంటే మోకాలు, ధార అంటే ధారగా పోయడం. సో ఈ జానుధార చికిత్స చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మోకాల్లో ఉన్నటువంటి నొప్పి తగ్గి రిలీఫ్ వస్తుంది అనమాట. సో పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా హ్యాపీగా నడవగలుగుతారు. 2-3 రోజులు చేస్తే ఫ్రీ అవుతుంది మోకాలు. సరే, ఆ జానుధార అనేది మీ దగ్గరికి వచ్చి చేయించుకోవాలంటారా, ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అంటారా? మేము కూడా చేస్తాము, బట్ ఇప్పుడు మనం ఎందుకు చూపిస్తున్నాము, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పెద్ద స్కిల్ అవసరం లేదు. దాన్ని ఏదో మెసాజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడం ఏం ఉండదు. ఇందులో మనం ఏం ముట్టుకోము, జస్ట్ ధారగా అట్లా పోస్తూ ఉంటాం అనమాట. సో ఇది అందరూ చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ మీరు చేయొచ్చు. సో ఇక్కడ చూసి నేర్చుకుని మీరు చేసేలా ఉందో చెప్పండి మా అందరికి. సో ఈ చికిత్సలో, ఈ జానుధార అనేటువంటి చికిత్సలో మనకు కావాల్సింది ఒక 2 పళ్ళాలు, కొంత కాటన్, వీటితో పాటు ఆయిల్. మీకు దగ్గరలో ఒక ఆయుర్వేదిక్ షాప్ ఉంటే ఆ షాప్లో మహానారాయణ తైలం కానీ, మోకాళ్ళకి నొప్పి తగ్గించడానికి కోసం చెప్పి ప్రపంచ విమర్దన తైలం కానీ, మురువెన్న తైలం కానీ, లేకపోతే బలాశ్వగంధ తైలం కానీ, ధన్వంతరం తైలం కానీ, సహచరాది తైలం కానీ, ఏదైనా ఒక వాతహరంగా పనిచేసేటువంటి ఒక తైలం తీసుకుంటాం. ఇదేమి దొరకలేదు, ఎప్పుడో సడన్ గా నొప్పి వచ్చింది, నువ్వుల నూనె ఉంది, ఆ నువ్వుల నూనె తీసుకుని అందులో కొంచెం వెల్లుల్లి అల్లం దంచేసి వేసి బాగా మరిగించి ఆ నూనె తీసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో వావిలాకు దొరుకుతుంటే ఆ వావిలాకు, లేదా ఉమ్మెత్తాకు, జిల్లేడాకు, ఇలాంటి ఆకులు దొరికితే ఆకులు దంచేసి నూనెలో వేసి మరిగించి ఆ తైలం తీసుకోవచ్చు అనమాట. సో తైలం ఏదైనా మేము తీసుకోవచ్చు. ఏ తైలం లేకపోతే ప్లెయిన్ నువ్వుల నూనె, ప్లెయిన్ కొబ్బరి నూనెతో కూడా మనం ఈ చికిత్స చేసుకోవచ్చు. ఇందులో ఏం చేస్తామంటే ముందు ఒక పళ్ళెం తీసుకుంటాం. ఈ పళ్ళెం తీసుకుని ఇది మోకాల కింద పెడతాను, అంతే. మోకాల కింద పెట్టి ఈ ఆయిల్ని ఆల్రెడీ మనం హీట్ చేసుకున్నాము. ఈ హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ కాటన్ని ముంచుతాం అనమాట. ఈ కాటన్ని ముంచి జస్ట్ ఆ మోకాల పైన దీన్ని ఆయిల్ని ధారగా పోయాలన్నమాట.
సో ఇది కొంచెం వేడి చూసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటే కనుక బొబ్బలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వేడి చూసుకుంటూ జాగ్రత్తగా మన వేళ్ళ మీదుగా వాళ్ళ మోకాల మీద పడితే మనకు కాలితే వాళ్ళకి కాలుతుంది అనమాట. సో మనం తట్టుకోగలిగేటువంటి వేడి వాళ్ళ మీద పోయాలన్నమాట. అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడి ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇట్లా జాను అంటే మోకాల పైన ధారగా ఆయిల్ పోస్తున్నాం కాబట్టి ఈ చికిత్సని జానుధార అంటున్నాం. ఇట్లా జానుధార ఆయిల్ వేడివేడిగా పోయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ వేడివేడిగా ఆయిల్ పోస్తే అక్కడ అక్యూములేట్ అయినటువంటి వాతం ఏదైతే ఉందో ఆ వాతం తగ్గి వాళ్ళకి వెంటనే ఇన్స్టెంట్గా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. మనకు అవకాశం ఉంటే ఇట్లా పోస్తూ ఇట్లా చేత్తో రౌండ్గా మసాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా. అలాగే ఈ జానుధార ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నామో ఈ ఆయిల్ని ఇలా మనం పోసి వేయగానే అది చల్లారిపోతుంది. ఆ చల్లారిపోయాక మళ్ళీ రీహీట్ చేసుకుని పోసుకోవాలన్నమాట. ఇలా కంటిన్యూస్గా 5-6 సార్లు ఫుల్గా ఆయిల్ అంతా వాడేసాక మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ పోయాలి. అలా 5-6 సార్లు అంటే సుమారు ఒక అరగంట సేపు. ఒక కాళ్ళకి నొప్పి ఉంటే ఒక కాళ్ళకి, 2 కాళ్ళకి నొప్పి ఉంటే 2 కాళ్ళకి సైమల్టేనియస్గా ఇద్దరు చేయొచ్చు, లేదా ఒక కాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకో కాళ్ళకి చేసుకోవచ్చు. ఎవరన్నా మన ఇంట్లో కాస్త మన కోసం పట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. స్నేహకర్మలో ఇది కూడా ఒక కర్మ అనమాట. ఆయిల్ ని స్నేహము అంటారు. సో ఇద్దరి మధ్యలో ఒక చక్కటి బంధాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ చికిత్స చేసేవాడు చేయించుకునేవాడికి మధ్యలో ఎంతో చక్కటి సంబంధం, స్ట్రాంగ్ రిలేషన్షిప్ తయారు చేస్తుంది కాబట్టి దీన్ని స్నేహకర్మ అంటారు అనమాట. సో ఇట్లా ఆయిల్ పోస్తూ చక్కగా మసాజ్ చేస్తాం అనమాట. మసాజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఆయిల్ ని మనం కలెక్ట్ చేయాలి. అందుకే 2 పళ్ళాలు. ఈ 2 పళ్ళాల్లో ఏం చేస్తామంటే ఒక పళ్ళని తీసేస్తూ ఇంకో పళ్ళని పెడతాం అక్కడ. ఓకే, సో ఈ పళ్ళాన్ని ఇట్లా తీస్తూ ఈ పళ్ళెం పెడతాం. ఈ పళ్ళెం పెట్టాం కదా, ఇప్పుడు ఈ నూనెని మళ్ళీ వేడి చేసుకుంటాం. వేడి చేసుకుని మళ్ళీ ఈ జాను పైన ధారగా పోస్తాం అనమాట. ఇలా కంటిన్యూస్ గా వేడి చేస్తూ పోస్తూ ధారగా పోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ రీజన్ అంతా కూడా స్వెల్లింగ్ తగ్గి, పెయిన్ తగ్గి చాలా హాయిగా ఫ్లెక్సిబుల్ గా, జనరల్ గా పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి టెండాన్స్ కానీ, లెగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ బిగుసుకుపోతాయి. ఆ బిగుసుకుపోయి టైట్ గా అయిపోయి కాలు కదలలేని స్థితి వస్తుంది అనమాట. ఎప్పుడైతే జానుధార చేస్తామో ఇవన్నీ రిలాక్స్ అవుతాయి, ఇక్కడ ఉండే మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా రిలాక్స్ అవ్వడం వల్ల హాయిగా ఫ్రీగా నడవగలుగుతారు. పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా ఫ్రీగా మొబిలిటీ అనేది వస్తుంది అనమాట. మోకాళ్ళ నొప్పులకి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అంటారు, కొన్ని రకాల ఆహార పదార్థాలు హెల్ప్ చేస్తాయి అంటారు. అసలు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు, ఎటువంటి తీసుకోకూడదు అంటారు? జనరల్గా వాతం పెంచేవి, పెయిన్ పెంచేవి ఏవైనా కూడా నొప్పులు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. బంగాళదుంప, చిలకడ దుంప, గోంగూర, చుక్కకూర, గుమ్మడికాయ కూడా పెయిన్ పెంచుతుంది అనమాట. శనగపిండి, మైదాపిండితో చేసిన వస్తువులు. అలాగే గడ్డ పెరుగు తినకూడదు. అలాగే మన అరటిపండు, పనసపండు కూడా పెయిన్ పెంచుతాయి. సో అవి కూడా తినకూడదు. అండ్ నాన్ వెజ్ కూడా తినొద్దని చెప్తాను. ఆ టైంలో ఆల్రెడీ జఠరాగ్ని వీక్గా ఉంటుంది కాబట్టి హెవీ ఫుడ్ తింటే కష్టం అవుతుంది. ఇది కాకుండా ఓవర్గా ఫ్రై చేసినవి, ఓవర్గా స్పైసీగా ఉండేవి, ఓవర్గా ఆయిలీగా ఉండేవి, రెండోసారి వేడి చేసినవి, నిలవ పచ్చళ్ళు, నిల్వ ఉంచిన వస్తువులు, ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఇలాంటివి తీసుకోవడం వల్ల పెయిన్ ఇంకా పెరుగుతుంది, డీజనరేషన్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వేడివేడిగా అప్పుడు వండిన వస్తువులు అప్పటికప్పుడు వేడివేడిగా తినాలి. అది సాత్విక ఆహారం అనమాట. ఓవర్గా ఫ్రై చేయకుండా అందులో న్యూట్రియంట్స్ ఉండేలాగా మైల్డ్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది లైక్ అందులో ఉండేటువంటి అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పప్పు దినుసులు, అన్ని రకాల పళ్ళు, మన చుట్టూరా పెరిగేవన్నీ కూడా తీసుకోవాలి. ఇందాక నేను చెప్పిన తప్ప అలా తీసుకోవడం వల్ల తొందరగా రీజనరేషన్ అనేది జరుగుతుంది. వీటితో పాటు రెగ్యులర్ ప్రాణాయామ ధ్యానం చేయడం ద్వారా ఆల్రెడీ అరిగిపోయిన వాడికి అట్లయితే తిరిగి పూర్తిగా రీజనరేట్ చేసుకుంటున్నారు చాలా మంది. సో ఇది చేసుకోవాలి. రైట్ సార్. సో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అంటే సివియర్గా ఉన్న పెయిన్ సైతం ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చేందుకు ఒక అద్భుతమైన చికిత్సా విధానం ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు ఒక డెమో రూపంలో చాలా అద్భుతంగా వివరించారు సార్. ఇంకా చాలా సందేహాలను కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.